ఆంధ్ర పాలిటిక్స్ ఎంట్రీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, కొంచెం వైసీపీ పార్టీకి ఇబ్బంది కలుగుతున్నాయని చెప్తున్నారు. మాల మహానాడు అధ్యక్షురాలుగా ఏం చెప్తారు సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఆడపిల్ల, ఇక్కడ పిల్ల అనేది ఆవిడని డిసైడ్ అవ్వమనండి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏం చెప్పింది? నేను అక్కడ పిల్లని కాదు, ఇక్కడ పిల్లని, ఇక్కడ నా అత్తగారి ఇల్లు, ఇదే నా చదువు, ఇదే నా ప్రపంచం, ఇక్కడే నా ఫ్యామిలీ, ఇక్కడే చచ్చినా బతికినా అని చెప్పినటువంటి షర్మిల గారు అన్ని మాటలు మాట్లాడి కూడా అక్కడ పోటీ చేయలేకపోయారు. ఎందుకు పోటీ చేయలేకపోయారు అనేది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తాను. ఇప్పుడు ఇవాళ ఏదో అధ్యక్షురాలుగా తీసుకొని వచ్చి ఇవాళ 2 రోజుల నుంచి హడావుడి చేసేసి ఆవిడేదో మాట్లాడుతున్నారు అని అంటే ఆంధ్ర ప్రజలు అంత మూర్ఖులైతే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయాన్ని ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోలేరు, మర్చిపోరు కూడా. సో ఈవిడ స్వలాభం కోసం, ఈవిడ వ్యక్తిగత ఏమంటారు రాజకీయ లబ్ధి కోసం ఆవిడేదో పరిగెత్తుకొని వచ్చేసి ఇవాళ వచ్చి రోడ్లు బాలేవు, అవి బాలేవు అని చెప్పే అర్హత షర్మిల గారికి లేదు అని అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారు, మీ మోటో ఏంటో ఒక క్లారిటీతో ఉండండి. ఏ పార్టీలోకి మీరు వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. మీ మోటో మీద క్లారిటీ ఉంటే జనాలు కూడా కొంచెం కాకపోతే కొంచెమన్నా నమ్ముతారు. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి ఎంతో కొంత మీ మీద ఒక అభిమానం అనేది ఉంటుంది. ఆ ఉన్న అభిమానాన్ని కూడా మీరు ఇలా ఏమంటారు మతి స్థిమితం లేని మాటలు మాట్లాడేసి పోగొట్టుకోకూడదు అని అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ముఖ్యంగా ఆవిడ చేస్తున్న పనులు కానివ్వండి, ఆవిడ చేస్తున్న రాజకీయ విమర్శలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి అభిమానుల్ని బాధిస్తున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వాస్తవం అది 100% బాధిస్తుంది. ఎందుకనంటే ఒక తండ్రికి పుట్టి అన్నదమ్ములు అన్న చెల్లెలుగా ఉండి ఒక రక్త సంబంధం కలిగి గతంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఎటు వెళ్ళిపోయిందండి? ఆ రోజు చేసిన ధర్నాలన్నీ అబద్ధమా? ఇవాళ నీకంత సహృదయం ఉంది, కాంగ్రెస్ని క్షమించేంత సహృదయం నీకు ఉందేమో కానీ రాష్ట్ర ప్రజలకైతే లేదు. ఎందుకంటే ఆయన్ని రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించింది, ఏ విధంగా రోడ్డుకి ఇచ్చింది, మీ ఫ్యామిలీని అంతా ఎక్కడ రోడ్డున కూర్చోబెట్టింది, ఇవన్నీ మర్చిపోయి ఇవాళ నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు బయట వచ్చి మాట్లాడుతున్నావు అని అంటే నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆవిడ మాటలు వింటుంటే. ఆనాడు భూతంలో కనిపించిన కాంగ్రెస్ ఈరోజు దేవతలా కనిపించిందా అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నించే పరిస్థితి ఉంది షర్మిల గారిని. దానికి ఏం చెప్తారు మీరు? దానికి సంబంధించి నిజంగా ఆవిడ ఎందుకంటారు ఆ కాంగ్రెస్కి వెళ్ళడం కానివ్వండి, టార్గెటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలిటిక్స్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? రాజకీయ లబ్ధే ఉంటుంది, ఇంకేముంటుంది. రాజకీయంలో ఏంటంటే ఒక్కొక్కసారి అన్నాదమ్ములు రక్త సంబంధాలు ఇవి కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు. 3 నెలలకోసారి 2 నెలలకోసారి ఆవిడ మాట తీరు ఏంటి, మొన్న ఎలక్షన్స్కి ఎలా మాట్లాడారు, జనాల్లో ఎలాగా ఆవిడ ప్రశంసలు అందుకోవడానికి చేశారు, రాజశేఖర్ రెడ్డి గారికి అన్యాయం చేశారు, సిగ్గు లేదు, అది లేదు, ఇలాంటి పార్టీ చీ తూ అని మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి మళ్ళీ బొకే ఇచ్చి ఆవిడ కంగ్రాట్స్ చేస్తుంది అని అంటే ఎలాంటి నీచ రాజకీయాలు జరుగుతున్నాయి అని అనేది ఒకసారి ఆలోచించాలి. షర్మిల గారిని చంద్రబాబు వదిలిన బాణం అంటూ కూడా వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. దాన్ని సమర్థిస్తారా? అందులో వాస్తవం ఉందంటారు? మేబీ ఉండొచ్చు. ఎందుకనంటే మీరు గతంలో ఎలక్షన్లో చూస్తే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి లాగా వాళ్ళు గెలిస్తే అక్కడ అన్ని పచ్చ జెండాలు వేసుకొని మేము గెలిచాం అని వీళ్ళు సంబరపడ్డారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, డైరెక్ట్గానే ఆ రోజు సపోర్ట్ చేశారు కాంగ్రెస్కి. అదేవిధంగా గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. సో ఇవాళ ఆవిడని అధ్యక్షురాలుగా చేశారు అంటే డెఫినెట్గా ఈయన ఇంపాక్ట్ ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి, ఈవిడ పదవికి లోబడి ఉంది కాబట్టి 100% వాళ్ళ మాట వినాల్సిందే, వాళ్ళ వదిన బాణంలో బలి కావాల్సిందే. అందులో ఎటువంటి ఆలోచన విధానం అయితే లేదు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం అనేది అంటే ఇది పూర్తిగా స్వలాభం కోసం అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే కాదు, ఎంతమంది వచ్చినా ఆయన టార్గెట్ ఏం చేయలేరు, ఆయన ఇంచు కూడా కదల్చలేరు. ఒకసారి మీరు ఆలోచించండి, టీడీపీ, కాంగ్రెస్, జనసేన ఇంకా వగేరా ఇవన్నీ
ఇంత ఎత్తుగడలతో వస్తున్నారు అని అంటే ఈయన క్యాపబిలిటీ ఏంటి, ఈయన కెపాసిటీ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే అవతల వాళ్ళకి కూడా చెమటలు పడతాయి. ఇంతమంది ఒక ఒక వ్యక్తి మీద పోరాడుతున్నారా? వీళ్ళందరూ ప్రజల కోసం పోరాడే వ్యక్తులు కాదు. వాళ్ళ వాళ్ళ పదవుల కోసం లేకపోతే సీఎం కుర్చీ కోసం ఆరాట పడుతున్నటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా కూడా సీఎం సీటు కాదు కదా, ఆయన ఇంచు కూడా కదల్చలేరు అని నేను చాలా ఘంటాపదంగా చెప్పగలుగుతాను. రాబో ఎలక్షన్లో 2024లో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారు. 175కి 175 100% ఆయన నెగ్గుతారు. ఆ నమ్మకం మాకుంది. ఇంతకన్నా ఏమంటారు, ఇంతకన్నా కుయుక్తులతో ఎంతమంది వచ్చినా కూడా, ఎన్ని పార్టీలు కలిసినా కూడా ఆయన్ని కదల్చలేరు అని అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? షర్మిల వ్యాఖ్యల ఇంపాక్ట్ కానివ్వండి, ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి ఈరోజు ఆవిడ ప్రవర్తిస్తున్న తీరు కానివ్వండి, ఈ ఇంపాక్ట్ 24 ఎలక్షన్లో స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీ ఓట్లు ఖచ్చితంగా చీలుతాయంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఉంటుందంటారా? ఇంపాక్ట్ ఉంటుందా? ఏముండదండి. నిన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, చూశాను, ట్రోల్స్లో చూశాను. టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ షర్మిలమ్మ ఈజ్ ఈక్వల్ టు కేఏ పాల్ అని పెట్టారు. అంటే ఎంత కామెడీగా ఆవిడ మాటలు చూస్తున్నారు జనాలు, ఎంత కామెడీగా ఆవిడని ట్రీట్ చేస్తున్నారు అని అనేది ఒకసారి ఆలోచించాలి. ఆంధ్ర ప్రజలు ఎవరు ఆవిడ మాటలు కానీ ఆవిడ చేస్తున్న కామెంట్స్ కానీ సీరియస్గా తీసుకున్న పరిస్థితే లేదు. ట్రోలర్స్ కూడా ఆవిడ అంతలా ట్రోల్ చేస్తున్నారు అని అంటే, కేఏ పాల్ని ఎంత ట్రోల్ చేస్తున్నారు ఈక్వల్గా ఆవిడని కూడా అంతే ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. నేనేమనుకుంటున్నాను అని అంటే, నీతిగా నిజాయితీగా స్వపరిపాలనలో ఆయన ఐడియాలజీ తీసుకొని వచ్చి బీదలకి వాళ్ళకి న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు అంబేద్కర్ గారిని కూడా 125 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చారు అని అంటే, ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఆయన జాతికి అంకితం చేశారు. అలాంటి నాయకుడు మళ్ళీ పుడతాడో పుట్టడో కూడా నాకు తెలియదు. సో నేను ఒక మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, ఒక దళిత మహిళగా నేను చెప్తున్నాను, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి న్యాయం జరుగుతుంది. అది ఏ పార్టీ ద్వారా అని అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ ద్వారే, అది మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మనందరికీ న్యాయం జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.